ఓ మహామంత్రి, మిక్కిలి తేజస్శాలి అయిన ఇక్ష్వాకు వంశజుడగు దశరథుని వద్దకు శీఘ్రముగా వెళ్ళుము. అజేయుడైన ఆ మహారాజును, ఆయన కుమారులను, మంత్రులను తోడ్కొని రమ్ము. ఆ మంత్రి దశరథుని విడిదికేగి రఘువంశవర్ధనుడైన ఆ మహారాజును దర్శించి ఆయనకు శిరసా ప్రణమిల్లి ఇట్లు నివేదించింది. మహావీరుడవైన ఓ అయోధ్య ప్రభు, మిథిలాధిపతి అయిన జనక మహారాజు మిమ్ములను, మీ కుమారులను, గురువులను, పురోహితులను మొదలగు వారిని చూడవేడుకపడుచున్నాడు. మంత్రివర్యుని వచనములను విని దశరథ మహారాజు ఋషులు, బంధువులు మొదలగు వారితో కూడి జనకుని వద్దకు చేరెను. వాక్చతురుడైన దశరథుడు మంత్రులతో, గురువులతో, బంధువులతో కూడి వచ్చి విదేహ ప్రభువుతో ఇట్లు పలికెను. ఓ జనక మహారాజా, ఇక్ష్వాకు వంశం వారికి గురువు, పూజ్యుడు అయిన వశిష్ఠ మహర్షి మా సమస్త కార్యములను నిర్దేశించువాడు అని మీరు ఎరుగుదురు. ధర్మజ్ఞుడైన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞను పడసి మహర్షులందరితో కూడి మా వంశక్రమమును తెలుపగలడు. నరేంద్రుడైన దశరథుడు రాజుల సమక్షమున మహాపురుషుల ఎదుట ఈ విధముగా పలికి మిన్నకుండగా, వాక్చతురుడును పూజ్యుడును అయిన వశిష్ఠ మహర్షి పురోహితులతో కూడిన జనకునితో ఇట్లు వచించెను. అవ్యక్తమైన పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు జన్మించెను. అతడు శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు. ఆ బ్రహ్మదేవుని నుండి మరీచి పుట్టెను. మరీచి సుతుడు కాశ్యపుడు. కాశ్యపుని వలన సూర్యుడు జన్మించెను. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. ఈ మనువే మొదటి ప్రజాపతి. అతడు మహారాజు. మనువు పుత్రుడు ఇక్ష్వాకువు, మొదటి అయోధ్యాధిపతి. కుక్షి అనువాడు ఇక్ష్వాకు పుత్రుడు. అతడు సర్వశుభ లక్షణ శోభితుడుగా వాసిగాంచెను. సర్వసద్గుణ సంపన్నుడైన వికుక్షి అనువాడు కుక్షిసుతుడు. వికుక్షిసూనుడు బాణుడు. అతడు మిక్కిలి తేజస్వి, ప్రతాపశాలి. తేజస్వియు బలశాలి అయిన అనరణ్యుడు బాణుని సుతుడు. అనరణ్యుని ఆత్మజుడు పృథువు. పృథువు యొక్క సుతుడు త్రిశంకువు. త్రిశంకువు యొక్క పుత్రుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. మాంధాతాను చక్రవర్తి యువనాశ్వుని కుమారుడు. సద్గుణ సంపన్నుడైన సుసంధి మాంధాత సుతుడు. ధ్రువసంధి, ప్రసేనజిత్తు అను ఇరువురును సుసంధి పుత్రులు. ధ్రువసంధి సుతుడు భరతుడు. అతడు మహా తేజస్వి, మిక్కిలి పరాక్రమశాలి అయిన అసితుడు భరతుని తనూజుడు. సూరులైన హైహయ, తాళజంఘ, శశిబిందు వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులైరి. అసితుడు యుద్ధమున వారిని ఎదుర్కొనలేక పరాజితుడై తన రాజ్యమును విడిచిపెట్టిపోయెను. రణరంగమున బలములన్నీయూ దెబ్బతినగా అసితుడు తన ఇరువురు భార్యలతోనూ మంత్రులతోనూ హిమవత్ పర్వతమునకు చేరి భృగుప్రస్రవణమున నివసించుచు అచటనే అతడు కాలధర్మమునొందెను. అసితుడు మరణించునప్పటికీ అతని ఇద్దరు భార్యలను గర్భవతులై ఉండిరి. ఆ ఇరువురిలో ఒక రాణి తన సవతి గర్భమును నశింపజేయుటకై ఆమెకు విషాహారమును ఇచ్చెను. ఆ సమయమున భృగుమహర్షి కుమారుడైన చ్యవనముని పర్వతరాజమైన హిమవంతముపై గల ఆదరముతో అచటికి చేరెను. అసితుని భార్యలలో ఉత్తమురాలైన కాళింది పుత్ర సంతానమును కోరుచున్నదై దివ్యవర్చస్సు గల చ్యవన మహర్షికి నమస్కరించెను. ఆ కాళింది ఆ మహర్షిని శరణుజొచ్చి ఆయనకు సేవలు చేయసాగెను. అప్పుడు పుత్ర సంతానము కోరుచు తనకు సేవలు ఒనర్చుచున్న ఆ రాణితో ఆ విప్రుడిట్లనెను. ఓ పుణ్యాత్మురాలా, త్వరలో నీకు ఒక చక్కని కుమారుడు కలుగును. అతడు మహాబలశాలియు, మిక్కిలి పరాక్రమవంతుడును, గొప్ప తేజోమూర్తియును అగును. ఓ తల్లి, అతడు సర్వశక్తి సంపన్నుడు. నీ సవతి ప్రయోగించిన విషాహారము నీ గర్భస్థ శిశువును ఏమియూ చేయజాలదు. శోకింపకుము. పతిమృతికి శోకించుచున్నదియు, పతివ్రతయు, రాజకుమారియు అయిన ఆ అసితుని భార్య చవన మహర్షిని సేవించి ఆయన అనుగ్రహమునకు పాత్రురాలై ఒక పుత్రుని గనెను. కాళింది దేవీగర్భ విచ్ఛిత్తికై ఆమె సవతి ఆమెకు గరమును అనగా విషాహారమును ఇచ్చియుండెను. విషప్రయోగానంతరము పుట్టినవాడు కావున అతడు సగరుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. సగరుని కుమారుడు అసమంజుడు. ఆయన సుతుడు అంశుమంతుడు. ఆయన పుత్రుడు దిలీపుడు. భగీరథుడు దిలీపుని కుమారుడు. భగీరథుని తనయుడు కకుత్సుతుడు. అతని తనూజుడు రఘుమహారాజు. రఘుమహారాజు యొక్క సూనుడు ప్రబుద్ధుడు. అతడు వశిష్ఠ మహాముని శాపము వలన నరమాంస భక్షకుడై రాక్షసుడయ్యెను.
అందులకు ప్రతీకారముగా ప్రబుద్ధుడు వశిష్ఠుని శపించుటకై జలములను చేతబట్టెను. భార్య నివారించుటచే ఆ జలములను తన పాదములపై చల్లుకొనుట వలన అతనికి కల్మాషపాదుడు అని పేరు ఏర్పడను. అతని కుమారుడు శంఖనుడు. శంఖనుని పుత్రుడు సుదర్శనుడు. ఆయన సుతుడు అగ్నివర్ణుడు. అతని తనూజుడు శీఘ్రగుడు. శీఘ్రగుని సూనుడు మరువు. మరువు యొక్క ఆత్మజుడు ప్రశశ్రుకుడు. ఆయన పుత్రుడు అంబరీషుడు. నహుష మహారాజు అంబరీషుని తనయుడు. నహుషుని కొడుకు యయాతి. అతని కుమారుడు నాభాగుడు. అతని తనయుడు అజుడు. అజమహారాజు పుత్రుడే దశరథ మహారాజు. రామలక్ష్మణులు అను సోదరులిరువురును ఈ దశరథ మహారాజు యొక్క తనయులు. ఇక్ష్వాకు రాజవంశము మొదటి నుండి అతి పవిత్రమైనది. ఆ వంశమున జన్మించిన రాజులందరూ పరమ ధార్మికులు, వీర్యులు, సత్యసంధులు. ఓ రాజా, ఆ మహావంశ సంజాతులైన ఈ రామలక్ష్మణులకు మీ కుమార్తెలైన సీతా ఊర్మిళలను ఇచ్చి వివాహము జరిపించుట ఎంతో యుక్తము. వంశవైభవము వలన సద్గుణ సౌశీల్యముల చేతను ఈడు జోడులను బట్టియు ఈ రాజకుమారులను మీ కుమార్తెలకు పెండ్లి ఆడుటకు పరస్పరం తగినవారు అని ఈ విధంగా పలుకుచున్న వశిష్ఠ మహర్షికి నమస్కరించి జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ మహర్షి, మీకు మంగళమగుగాక. నా మనవిని ఆలకింపుడు. మా వంశం కూడా ప్రసిద్ధి చెందినదే. ఓ మహాముని, సద్వంశజుడు వధువు తండ్రి కన్యాదాన సమయమున్న తన వంశవృత్తాంతమును పూర్తిగా వివరించుట సమంజసము గదా. దయతో వినుడు. మా వంశములకు మూలపురుషుడు నిమి మహారాజు. అతడు తన సత్కార్యములచే ముల్లోకములలోనూ ప్రసిద్ధికెక్కినవాడు. మిక్కిలి ధర్మాత్ముడు, పరాక్రమశాలురలో మేటి. అతని కుమారుడు మిథి. అతడే మిథిలానగర నిర్మాత, మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని సుతుడు నందివర్ధనుడు. అతడు ధర్మాత్ముడు. నందివర్ధనుని సూతుడు సుకేతుడు. సుకేతుని తనయుడు దేవరాతుడు. అతడు పరమధార్మికుడు, మహాబలశాలి. ఆయన పుత్రుడు బృహద్రథుడు, రాజర్షిగా వాసికెక్కినవాడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. అతడు సూరశిరోమణి, ప్రతాపశాలి. అతని కుమారుడు సుధృతి. అతడు మహాధైర్యశాలి, సత్యపరాక్రముడు. సుధృతి యొక్క తనూజుడు దృష్టకేతువు. అతడు వివిధ ధర్మముల లోతులను ఎరిగినవాడు, పుణ్యాత్ముడు, రాజర్షి. దృష్టకేతువు యొక్క తనయుడు హర్యశ్వుడు. అతడు సుప్రసిద్ధుడు. హర్యశ్వుని సుతుడు మరువు. అతని పుత్రుడు ప్రతింధకుడు. ప్రతింధకుని సూనుడు కీర్తిరథ మహారాజు. అతడు ధర్మజ్ఞుడు. అతని తనూజుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విభుతుడు. విభుతుని తనయుడు మహీధ్రకుడు. కీర్తిరాతుడు మహీధ్రకుని సుతుడు. అతడు మహాబలశాలి, రాజర్షి. అతని పుత్రుడు మహారోముడు. ఆయన తనూజుడు ధర్మమూర్తి అయిన స్వర్ణోముడు. అతడు రాజర్షి. అతని పుత్రుడు హ్రస్వరోముడు. అతడు మహానుభావుడు. పరమ ధర్మజ్ఞుడైన హ్రస్వరోముని ఇరువురు కుమారులలో నేను పెద్దవాడను. నా తమ్ముడు కుశధ్వజుడు. అతడు మహావీరుడు. మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తిని గావించును. మా తమ్ముడైన కుశధ్వజుని పోషణాది భారమును నాపై నుంచి ఆయన వనములకేగెను. వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజభారమును ధర్మబద్ధముగా నిర్వహించుచుంటిని. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. అతనిని వాత్సల్యంతో చూచుచుంటిని. కొంతకాలము తర్వాత మహావీరుడైన సుధర్ముడను రాజు సాంకాస్యపురం నుండి మిథిలానగరముపైకి దాడికి దిగాను. అతడు సర్వశ్రేష్టమైన శివధనుస్సును అందాల రాశి అయిన నా కూతురు సీతాదేవిని తనకి ఇయ్యవలసిందని నా వద్దకు వార్తను పంపెను. ఓ బ్రహ్మర్షి, నేను అతని కోరికను మన్నింపనందున అతడు నాతో యుద్ధమునకు దిగాను. ఆ సుధన్వ మహారాజు యుద్ధమున నన్ను ఎదిరించి అశువులను కోల్పోయాను. ఓ మునిశ్రేష్ఠ, సుధన్వ భూపతిని సమరభూమికి బలి ఇచ్చి వీరుడైన నా తమ్ముడకు కుశధ్వజుని సాంకాస్య రాజ్యమునకు పట్టాభిషిక్తిని చేస్తుంది. ఓ మునీశ్వర, ఇతడు నా తమ్ముడు, నేను జ్యేష్ఠుడను. నేను మిక్కిలి సంతోషంతో ఆ ఇద్దరు వధువులలో సీతను శ్రీరామునకు, ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చెదను. నీకు మేలు జరుగును. ఓ రాజా, వీర్యశుల్కయు దివ్య భామినితో సమానరాలను నా కుమార్తెయు అగు సీతాదేవిని రామచంద్రునకు, రెండవ కుమార్తెకు ఊర్మిళను లక్ష్మణస్వామికిని తప్పక ఇత్తును అని ముమ్మారు పలుకుచున్నాను. ఇందేమాత్రమూ సంశయం లేదు. ఓ దశరథ మహారాజా,
రామలక్ష్మణులచే సమావర్తన కార్యక్రమమును స్నాతకమును చేయింపము. నీకు శుభమగుగాక. వివాహమునకు సంబంధించిన నాంది శ్రాద్ధ విధులను నిర్వహింపము. ఓ మహాబాహు, ఓ మహారాజా, నేడు మఖా నక్షత్రము. నేటి నుండి 3వ దినమున ఉత్తరా ఫల్గుని నక్షత్రము. ఆనాడు వివాహ కార్యక్రమమును జరిపింపము. రామలక్ష్మణులకు మున్ముందు సుఖ సంతోషములు చేకూరుటకు వారిచే గో భూ తిల హిరణ్య దానములను బ్రాహ్మణులకు ఇప్పింపము అని జనక మహారాజు పలికెను.